సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ పిండి వంటలు స్వీట్లే గుర్తొస్తాయి. నిజామాబాద్లో రాజస్థానీ స్వీట్ షాపులకు తాకిడి మొదలైంది. సంక్రాంతిలో స్పెషల్గా ఫేవర్ స్వీట్స్ని తయారు చేస్తుంటారు. ఈ మిఠాయి రుచి చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఈ స్వీట్స్ కోసం స్వీట్ ప్రియులు తరలి వస్తుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పిండి వంటలతో అన్ని ఇళ్లలో సందడి చేస్తుంట పరిస్థితి నెలకొంది. ఒకవైపు ముగ్గులు, మరోవైపు పిండి వంటలు ప్రత్యేకత నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్లో మాత్రం ప్రత్యేకంగా గేవర్ స్వీటు, రాజస్థానీ వంటకాలు అత్యంత ప్రత్యేకంగా నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వంటకాలను సందడి చేస్తున్నాయి. ప్రతి సంక్రాంతి సమయంలో ఈ సంక్రాంతి వంటకాలు ముఖ్యంగా గేవర్ స్వీటు సందడి చేస్తుంది. ఇందుకోసం రాజస్థానీలు ప్రత్యేకంగా గత దశాబ్దాల కాలంగా నిజామాబాద్ నగరంలో స్వీట్ తయారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. స్వీట్ తయారీ కోసం ప్రత్యేకంగా ఒక 15-20 రోజుల పాటు స్వీట్ తయారు చేయడంతో పాటు నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాలకు కూడా పెద్ద సంఖ్యలో తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ స్వీట్ తయారీ కోసం చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనబడుతుంది. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ పాలు, నెయ్యి ఇన్ మైదాతోని ఇది స్వీట్ గేవర్ తయారవుతుంది. కమ్సే కమ్ ప్రిపరేషన్ కావాలంటే ఒక 4 గేవర్ తీయాలంటే మినిమం 25 మినిట్స్ 30 మినిట్స్ అవుతుంది. చుక్కలు వేస్తే అప్పుడు ఒక గేవర్ ప్రిపరేషన్ అవుతుంది సార్. ఇది ఎస్పెషల్లీ సంవత్సరంకి ఒకేసారి ఒక 15 రోజు 20 ముందు రోజు మేము చాలు చేస్తాం. ఎస్పెషల్ ఇది పోతుంది సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గేవర్ స్వీట్ను తయారు చేస్తున్నారు? అసలు ఇక్కడ వచ్చి తయారు చేయడానికి కారణం ఏంటి? ఇది స్పెషల్ ఐటమ్ అంటే ఇది రాజస్థానీ ఐటమ్. అయితే ఇలా లోకల్ వాళ్ళకి అందరికీ ఇది తింపియాలని మేము ఇది చేసినాం. మినిమం నేను వచ్చి సర్వీస్కి కమ్సే కమ్ ఒక 10 సంవత్సరం నాకు అవుతున్నాయి. అందు తర్వాత నా నాన్న వినాలు చేసిండు. అప్పుడు గేవర్ స్వీట్లో ఎన్ని రకాలను ఏమేమి చేస్తారు? గేవర్ స్వీట్ అంటే ఒక రబడీ గేవర్ ఉంటుంది, ఒక నార్మల్ గేవర్ ఉంటుంది. చాలా బాగుంటుంది సార్. ఇది కిలో ఎట్లా? ఇది 500 రూపీస్ కేజీ, 500 రూపీస్ కేజీ ఉన్నాయి సార్. ఇంకా మన రబడీ గేవర్ అంటే 700 రూపీస్ కేజీ ఉంటుంది. మన దేశీ ఫెనీ ఉంది, దేశీ గేవర్ ఉన్నాయి. ఈ మొత్తం సార్ ఇది మన లోకల్ వాళ్ళు అందరు తీసుకుపోతున్నారు. ఇట్లా బైన్సాల్, బోధన్ ఇంద లోకల్ అందరు తీసుకుపోతారు. నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి వీళ్ళు అందరు వచ్చి ఇది చూసి మంతానందంటూ ఈ గేవర్ స్వీట్ ఏముంది, ఎట్లా తయారవుతుంది అది చూసుకొని అది చేస్తుంది సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గేవర్ స్వీట్ మాత్రం వంటకాల కోసం సందడిగా మారుతున్న పరిస్థితి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఒకవైపు సంక్రాంతి సంబరాలు జరుగుతుండగా మరోవైపు గేవర్ స్వీట్ తయారీకి రాజస్థానీలు ప్రత్యేక వంటకాలు చేస్తున్నారు. ఈ గేవర్ స్వీట్ కోసం పెద్ద ఎత్తున గిరాకీ జరుగుతుంది. అదేవిధంగా గత 15 రోజులుగా ఈ గేవర్ స్వీట్ తయారీ కోసం ఈ రాజస్థానీలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉన్న నేపథ్యంలో ఈ స్వీటు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. షుగర్లెస్ గేవర్తో పాటు సాధారణ గేవర్, మలై గేవర్ స్వీట్లు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ స్వీట్లను కొనుగోలు చేయడానికి స్థానిక ఉన్న దుకాణదారులతో పాటు రాజస్థానీలు అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తీసుకువెళ్తున్నట్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు సంక్రాంతి భోగి వంటలు, మరోవైపు వంటకాలతో ప్రత్యేక చాటుకుంటున్న ఈ గేవర్ సీట్ మాత్రం స్పెషల్గా నిలుస్తుంది. నిజామాబాద్లో తయారు చేస్తున్న గేవర్ సీటు రాజస్థాన్ ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకత నిలుచుకుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.